హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జరాజమీన్. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య రిలేషన్షిప్ పై చాలానే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ శోభితా ధూళిపై పైన రిలేషన్షిప్ ఉన్నట్లుగా ఎన్నో రిమర్స్ గట్టిగానే వచ్చాయి. వీళ్ళిద్దరు కలిసి ఒకేషన్ కి కూడా వెళ్ళినట్టు సోషల్ మీడియాలో కోడై కూసింది. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అనుకున్న అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం అప్పట్లో చాలా పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో డివోర్స్ తీసుకుంది. దీనిపైన ఇప్పటి వరకు అటు ఎటు కూడా డైరెక్ట్గా ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. అయితే నాగ చైతన్య మాత్రం తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాలతో పాటు డేటింగ్ చేస్తున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమే అంటూ కొన్ని ఒకేషనల్ పిక్స్ కూడా అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. తాజాగా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం వార్తలు వైరల్ అవుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాగ చైతన్య శోభిత ధూళిపాలి ఎంగేజ్మెంట్ వార్తలే కనిపిస్తున్నాయి. వీరిద్దరికి ఈ రోజు ఆగస్టు 8న నిశ్చితార్థం జరగబోతుంది. పోస్టులు కూడా పెడుతున్నారు నెటిజన్లు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నాగ చైతన్య అండ్ నాగార్జున త్వరలోనే సోషల్ మీడియాలో పంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ప్రకటన చేస్తుందంటున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో నాగ చైతన్య శోభితలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు గతంలో చాలాసార్లు తను ఏ యాక్టర్ను డేటింగ్ చేయను అని శోభిత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఇటీవల ఇచ్చిన ఇంకో ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారుతారని, వారి అభిరుచులు కూడా మారుతాయని చెప్పుకొచ్చింది. సమంతను ప్రేమించి నాగ చైతన్య 2017లో ఆమెను పెళ్లాడారు. వీరి వివాహం అటు క్రిస్టియన్ మరియు ఇటు హిందూ సాంప్రదాయాల ప్రకారంగా అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ళ పెళ్లి రిలేషన్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ జంట చాలా బాగుంది అని మురిసిపోయారు. కానీ కొన్నాళ్ళకే వీరి బంధం ముగిసిపోయింది. పెళ్ళైన 4 ఏళ్లకే 2021లో ఈ జంటకి విడాకులు అయ్యాయి. ఈ వార్త అక్కినేని ఇటు సమంత అభిమానులకు షాక్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వీరి విడాకుల కారణం ఏంటన్నది ఎవరికీ తెలియదు. రూమర్స్ 1000 ఉన్నా నిజం ఏంటి అన్నది వాళ్ళకు మాత్రమే సస్పీషియస్ గా పెట్టారు. ఇక శామ్ డివోర్స్ తో తర్వాత చైతు కెరీర్ పై దృష్టి పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కెరీర్ లోనే ది బెస్ట్ అండ్ బడ్జెట్ అమౌంట్ తో ముందుకొస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.